తిరుమల శ్రీవాణి టికెట్లపై వివాదం ఎందుకు? టికెట్ల విషయంలో పారదర్శకత ఉందా? భూమన ఆరోపణలకు టీటీడీ కౌంటర్ ఏమిటి? దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. శ్రీవాణి టికెట్లు తమ ఐటీ వ్యవస్థపై వస్తున్న ఆరోపణలను టీటీడీ ఖండించింది. ఆన్లైన్ విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్టుగానే ప్రకటించింది. టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో మొదలుపెట్టిన విధానమే కొనసాగుతున్నట్లుగా తెలిపింది. ముందుగా యాక్సెస్ చేసిన వారికే టికెట్ వచ్చే విధంగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ పనిచేస్తుంది. రోజుకు వేల సంఖ్యలో టికెట్ల కోసం భక్తులు ప్రయత్నిస్తున్నారు. 1.5 నిమిషంలోపే టికెట్లు పొందుతున్నారని ప్రకటించింది టీటీడీ. ఐటీ డిపార్ట్మెంట్ జీఎంగా అర్హతలు లేని వ్యక్తిని నియమించారని చెప్పడం వాస్తవ విరుద్ధం అంటోంది టీటీడీ. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అర్హతతో పాటు ఐటీలో 32 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిని నియమించినట్టు వివరించింది. ఏటా ఏపీటీఎస్, ఏపీ టెక్నాలజీస్ సర్వీసెస్ ద్వారా టీటీడీలోని అన్ని సిస్టమ్స్ ఆడిట్ చేస్తున్నామన్నారు. శ్రీవాణి టికెట్ బుకింగ్ ప్రక్రియపై మాజీ చైర్మన్ అవగాహన లేకుండా ఆరోపణలు చేశారని టీటీడీ ప్రకటించింది.